ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నోళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలామందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశమా చెప్పు. నిజంగా డల్ ఇది నాకు 2017లో తెల్లవారుజాను 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి మన కట్అవుట్ చిన్నది కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వే డూ యూ వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగా వే డూ యూ వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి ఛాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ ఛాయ్ తాగుతూ నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు మంచి కథ ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి పెళ్లి కాకముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా. నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు అని తెలుసు. యష్నా ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పటి నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాల నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 million అందరికీ తెలిసిందే. సో అదే కాంబినేషన్లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో లైక్ ఒక మంచి చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మున్నా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్. అవర్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్టర్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది అని మున్నాకు మంచి ప్రశంసలు రావాలని, సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వచ్చినటువంటి అందరికీ ఈ స్టేజీపై విచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ గారు, ముఖ్యంగా మున్నా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం రావటం, నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండు. ఆయన యోగా మేట్స్ అండి. మేము ఇద్దరం కూడా 20 yearsగా సాధన చేసాం. ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు, ఈ టీంకి అందరికీ పరిచయం చేసి ఈ మధ్యనే రీసెంట్గా పాపం ఆయన సోల్ రిలీజ్ అయిపోయింది. అది మేము చాలా బాధపడుతున్నాం. సో ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ఆయనండి. ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కుమార్ గారు ఉండేవారు. ఆయన ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు.
ఆయన ద్వారా ఈ టీంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మొన్న గారు మన శశి గారు, ఆ తర్వాత వీళ్ళు పరిచయం అండి. ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి. చాలా బాగా మా టీం అందరితో కూడా బ్యాడ్ గర్ల్స్ అంటాం కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట. జెంట్స్ సరిపోరు, ఆ రకంగా యాక్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందండి. మేము కథ వింటమే కదండి, కొన్ని రీల్స్ చూసాం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా, నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మా అనూప్ గారు సంగీత ఈయన కూడా ప్రత్యేక కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా ఆయన రాలేదు అనివార్య కారణం వల్ల ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేటువంటి మీడియాకి అందరికి కూడా, ఆడియన్స్కి అందరూ కూడా పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి ఈ యొక్క అవకాశం.